వేదవలు సన్నాసులు ఇట్లాంటి మాటలంతా కేసీఆర్ మొదలు పెడితే తను వారసత్వంగా ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనబడుతున్నాయి. సో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కేటీఆర్ నీ మూతి పనులు రాలుతాయి, ముందు అది గుర్తుపెట్టుకో. నీలాంటోడు రాజకీయాల్లో ఉండడము తెలంగాణ ప్రజల దురదృష్టం. మిమ్మల్ని తెలంగాణ భరించలేకపోతున్నది రా నాయన. మీ కథలు ఎట్లాంటి నాటకాలు ఎడబేనుకొని వస్తుండ్రో, ఈ మాటలు ఎక్కడి నుంచి తెస్తున్నారో. ఊరి మీద రచ్చబండ మీద తిట్లు తిట్టినా కూడా మీకు ఇంకా సిగ్గు రావట్లే. బండి భగీరథ్ గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఆ మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని ఒక్కసారి నా గుండె మీద చేసుకొని ఆలోచించినవా? ఈ హక్కు నాకుందా అని. నువ్వు మహిళల గురించి మాట్లాడు. నీ ప్రభుత్వ హయాంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఎన్నో కాపురాలు కూలింది. ఎంతోమంది సినిమా వాళ్ళది, హీరోయిన్లది ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. నీ పేరు ఏదో అంటూ ఉంటారు కదా ఓకే. నువ్వు మాట్లాడుతున్నావు. ఏమైంది ఇప్పుడు అక్కడ? చట్టం ప్రకారం అరెస్ట్ అయిన దాంట్లో రంధ్రాన్వేషణ చేసి మైనర్ బాలిక అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే ఒక దరిద్రపు రాజకీయ నాయకునిగా మారిపోయినావు నువ్వు. బండి సంజయ్ బీజేపీతో మీరు కలవడానికి అడ్డంకా? అందుకనేనా ఇదంతా? ఈ ట్రాప్ అంతా చేసి దాని వెనుక ఉన్న కథలన్నీ అల్లేది పుసుక్కున మీరేనా? ఏంది ఇంత మీకు భుజాలు దడుముకుంటున్నారు? ఇలా కవిత బీజేపీతో పొత్తొద్దన్నందుకే కదా పట్టించుకోకుండా వెళ్ళగొట్టింది. బయట కూడా చెప్పింది ఆమె. దానికి సమాధానం లేదు. ఇంత దిగజారాలనా? మైనర్ బాలికతో రాజకీయాలు చేయడం మనకి సిగ్గు అనిపించట్లేదా? నీచం అనిపించట్లేదా? అరెస్ట్ చేస్తే నీ హయాంలో ఎంతమంది అట్లా తప్పించుకొని పోయిన వాళ్ళు వరుస పెట్టి చెప్పగలను నేను. ఎంతమందిని కాపాడినవు నువ్వంటే నీ ప్రభుత్వం కావచ్చు, నువ్వు కావచ్చు. డిఫాక్టో సీఎంగా ఫీల్ అయినావు కదా ఆ రోజు జరిగినట్టుకు అన్నిటికీ నువ్వు బాధ్యత వహించు.